అంటే మా బాధను మీరు అర్థం చేసుకొని సీఎం గారి దృష్టికి తీసుకొచ్చి మేము గత 18 సంవత్సరాలుగా విద్యాశాఖలో వర్క్ చేస్తున్నాం సార్. చాలని జీతాలతో వ్యక్తి చాటి చేస్తున్నాం సార్. నిజంగా అంటే పని సేమ్ సార్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కు మాకు సేమ్ పని. ఇంకెక్కువనే అంటే హాస్టల్లో నైట్ డ్యూటీ, ఫెస్టివల్ డ్యూటీ, రెగ్యులర్ డ్యూటీస్. మరి అసలు టైం టు అంటే టైం అంటే 9 వచ్చి 9 కాగానే రావడం, 4:30 రాకపోవడం అనేది కాకుండా అట్లా టైం ఎక్కువ స్పెండ్ చేస్తూ మేము అంటే మంచి ఫలితాలు, మంచి విద్యాశాఖలో మంచి విద్యకు అభివృద్ధికి మేము పాటుపడుతున్నాం సార్. కానీ మా అభివృద్ధి అనేది సార్ రేవంత్ సార్ మీద మాకు కూడా నమ్మకం ఉంది సార్. ఎందుకంటే మేము ఇంతమంది ఆడబిడ్డలం సార్. 900 మంది మన జిల్లాలో 930 మంది సమగ్ర శిక్ష కుటుంబ సభ్యులు ఉన్నారు సార్. రాష్ట్రంలో 19,360 మంది ఉన్నారు సార్. ఫోన్ సార్ ఇప్పుడు సర్వశిక్ష అభియాన్ కింద 20,000 మంది ఉద్యోగులు అరౌండ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు. అయితే ఈ వివిధ వింగులలో పనిచేస్తున్నారు. ఈ సర్వశిక్ష అభియాన్ కింద ఉన్నవారు వీళ్ళందరూ కూడా విద్యాశాఖకి అనుబంధం పీటీఏలని, సిఆర్పీలని, తర్వాత ఐఆర్పీలని, తర్వాత కేజీబీలని అయితే మేము చాలా మంచి రిజల్ట్స్ ఇస్తున్నాం సార్. అయితే ఈ విద్య ఇప్పుడు ఒక ఎంఆర్సీ ఉంటుంది సార్. ప్రైవేట్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్, కేజీబీవీలు అందరూ కూడా ఎంఆర్సీకి అనుబంధంగా ఉంటుంది. అందులో ఉన్న వ్యక్తులు 5 నుంచి 6 మంది అందులో వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్ ఉంటారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు సార్. అయితే మేము సార్ మేము శాంతియుతంగానే చేస్తున్నాం సార్. మేము ఎటువంటి కూడా వ్యతిరేకంగా చేయట్లేదు. అట్ ది సేమ్ టైం మేము అనుకునేది ఏంటంటే సార్, మీరు అన్న మాట మాకు రెగ్యులరైజ్ చేయండి. అయితే మేము ఈ సమ్మె క్రితము ఆల్రెడీ మేము రిప్రజెంటేషన్స్ ఇస్తూ వస్తున్నాం సార్. అని ఒకసారి గుర్తు చేస్తున్నాం. మాకు కూడా ఒక అవగాహన ఉంది సార్. రాఖీ పౌర్ణమి రోజు నాడు రాఖీ రాజు ఆ పూజారులు ఎవరు అని అంటే ఉంటుందా అని అంటే సార్ అట్లా ఉండదు వ్యవస్థ. దానికి మేము కూడా వాళ్ళ విజ్ఞతకు వర్తిస్తున్నాం. వాళ్ళని ఏమి అనదలుచుకోలేదు. కాకపోతే అంటే సార్ ఇప్పుడు మేము రెగ్యులరైజ్ అని అనుకున్నాం సార్. ఇంకా తర్వాత పే స్కేల్ కానీ ఇప్పుడు పే స్కేల్ వస్తే మాకు సర్వీస్ బుక్ వస్తుంది సార్. 20 సంవత్సరాల నుంచి లైఫ్ లో సాక్రిఫైస్ చేసిన వ్యక్తులు ఉన్నారు సార్. 169 మంది ఇప్పటి వరకు ప్రాణాలు అర్పించారు సార్. మొన్న ఈ సమ్మె స్టార్ట్ అయిన తర్వాత ఒక వ్యక్తి ఇంటికి వెళ్తూ ఉన్న సమయంలో అయితే మాకు ఇప్పుడు హెల్త్ డిపార్ట్మెంట్ లో కానీ అట్ ది సేమ్ టైం హెల్త్ పరంగా కానీ ఆఫ్టర్ ఈ ఉద్యోగంలో ఉన్నప్పుడు చనిపోయినప్పుడు కానీ ఎలాంటి బీమా సౌకర్యం లేదు. ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వచ్చినా కూడా సెలవులు లేవు. అమ్మ టీచర్స్ సార్ వచ్చి ఇప్పుడు ప్రిన్సిపల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో దాదాపు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారమే వచ్చాం సార్. రిటర్న్ ఎగ్జామ్ ద్వారా నేను చెప్పండి. ఉద్యోగుల వైపు ఉన్నాడు రేవంత్ అన్న, నిరుద్యోగుల వైపు ఉన్నాడు సార్. ఈ రోజుతో 20 రోజులు అయింది సార్. కానీ ఎటువంటి హామీ అనేది రాలేదు ఇప్పటి వరకు. భద్రత లేకుండా బాధ్యతయుతంగా పనిచేస్తున్నామంటే మేము విద్యాశాఖలో మేము ఒక్కరమే సార్. 240 మంది ఉంటారు సార్. మా దగ్గర 300 మేడం మైక్ పెట్టుకోండి. నిర్వహించారు. మా అన్ని కూడా ఒబే చేశారు, మాట్లాడతామన్నారు. ఈ రోజు 19వ రోజు సార్. ఇంతవరకు నిమ్మకు నీరెత్తినట్టుంటే మేము ఆప్టిమిస్టిక్ గా ఆలోచిస్తున్నాం సార్. ఆశావాద దృక్పథంతో ఉన్నాం. ఎందుకంటే మేము తెలుసుకున్న ప్రభుత్వం విద్యా వ్యవస్థ, నిరుద్యోగ వ్యవస్థ, ఒక ఉద్యోగ వ్యవస్థ నిర్వీర్యమైపోయింది 10 సంవత్సరాల్లో గత ప్రభుత్వంలో. ఇప్పుడు ఈ ప్రభుత్వం పైన నమ్మకం ఉంది సార్. ఇప్పటికీ కూడా మేము సామరస్యంగానే ప్రభుత్వం ఒబేగా చేస్తుంటే బెట్టింగ్ వేలోనే అడుగుతున్నాం సార్. మీరు ప్రభుత్వ వ్యక్తులు
ఎంత ఎంత బాధ్యతగా పంటే ఏదన్నా చిన్న ఇన్సిడెంట్ జరిగితే ఆ ఇన్సిడెంట్ స్టేషన్ కూడా మేము చాలా పని చేసినాం సార్. వాస్తవంగా గత ప్రభుత్వంలో మనం చెక్ చేసి సమ్మె చేసినప్పుడు కూడా లాస్ట్ వరకు ఇగో ఇస్తున్నాం అని చెప్పేసి లాస్ట్ ఎలక్షన్ కూడా వచ్చిన దాకా మాకు మోసం చేయడం జరిగింది సార్. అప్పుడు మా ఫ్యామిలీతో కూడా మేము బతకాలని మీరు ఉండాలని మా ఫ్యామిలీతో 16 అనేది మీరు అనుకుంటున్నారు. జియో 16 లో వాళ్ళకు ఎలాంటి ఎగ్జామ్ రాయకుండా వచ్చి వాళ్ళకు పర్మనెంట్ చేసేసారు కాంట్రాక్ట్ చేస్తారు. మేము అట్లా కాదు సార్, నోటిఫికేషన్ రోస్టర్ ప్యాక్ అండ్ ఎగ్జామ్. సరే మేము మమ్మల్ని తీసి అంటే మమ్మల్ని పక్కన పెట్టి ఇంకొక ఉద్యోగం వచ్చి చేరుతారు అన్నది లేదు సార్. ఇదంతా ఎందుకంటే ఇది ఒక వ్యవస్థ సార్. దీంట్లోకి రావాలంటే మేమే 61 సంవత్సరాల దాకా మనమే ఉండి మనమే రిటైర్ అవుతాం, కానీ ఇంకొకరు వచ్చేది లేదు, ఇంకొకరికి ఇబ్బంది అయ్యే ప్రసక్తి లేదు సార్. అంటే మా వల్ల మమ్మల్ని పర్మనెంట్ చేస్తే ఇంకొకరికి ఇబ్బంది అయ్యే ఆలోచన కూడా లేదు. మాతోనే క్రియేట్ అయితే మాతోనే అంతమైన సార్. మొన్ననే ఒక ఎస్పీడి గారు మలయ భట్టు సార్ వచ్చిన ఒక నెలలో ఏం చేశారంటే 67 సంవత్సరాలు కూడా పనిచేసారు పాపము మన దగ్గర. నాన్ టీచింగ్ కుక్స్, అటెండర్స్, ఏఎన్ఎంస్. ఇప్పుడు ఆర్మూర్ ఏఎన్ఎం ఉన్నా సార్, రిటైర్ అయిపోయిందని 65 సంవత్సరాల దాకా చేసి ఆ రోజు ఒకటే నెల అంటే చర్య తీసుకున్నారు. అంటే ఒక ప్రొసీడింగ్ ఇచ్చేసారు, వెంటనే తీసేయమన్నారు సార్. 65 సంవత్సరాల దాకా మన వ్యవస్థలో 18 సంవత్సరాలు పనిచేసింది. ప్రతి రిటైర్మెంట్ తీసుకొని పోమంటే ఆమె ఎంత మనోవేదనకు గురైందంటే సార్. 200 జమ చేసి వాళ్ళకి ఇచ్చాం సార్. అయితే సార్ ఇప్పుడు మేము 200 జమ చేసి వాళ్ళకి రిటైర్మెంట్ చేశాం. ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే రేపటి నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొత్త ఎస్ఓ అంటే ఏంటంటే సార్, స్కూల్ అండ్ కాలేజ్ కి ప్రిన్సిపల్ మా హోదా, నేను ఒక స్పెషల్ ఆఫీసర్, నేను ఒక స్పెషల్ ఆఫీసర్. అయితే అక్కడ వేరే టీచర్స్ ని టెంపరీగా అక్కడ పెట్టడానికి ప్రయత్నం జరుగుతుంది సార్. అది ఎంతవరకు సమంజసం? ఆ కంప్యూటర్ వరకు సమ్మె ఉన్నామని చెప్పేసి ఒక టీచర్ ఉపాధ్యాయులను తీసుకొచ్చి పనిచేస్తాం. ఏ ప్రభుత్వం వాళ్ళని గెలిపించుకుంటామని అంటున్నారు సార్. ఏది సార్ మేము వన్ సైడ్ వేస్తే ఈజీగా గెలిచిపోతారు, మిగతా వాళ్ళ ఓట్లతో రాష్ట్రంలో ఏమైనా గెలిచిపోతారు సార్. ఎంఎస్ క్యాండిడేట్ పెట్టుకున్నా కానీ కేజీబీలు కానీ యూఆర్ఎస్ నుంచి కానీ మేమందరం ముఖ్యమంత్రి అవుతాం. ఇప్పుడు అండగా ఉంటారు. ఇప్పుడు కూడా మమ్మల్ని చాలా మా దిక్కులు ఉంటారని మేము భావిస్తున్నాం సార్. ఒక తండ్రి హోదా ఉన్నారు సార్. మీ ఆడబిడ్డలందరినీ మీరు సంరక్షిస్తారు. ఈ ఎస్ఎస్సీ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి. మాకు ఉద్యోగ భద్రత కావాలి సార్. మనము ఎంతో మందిని మేము అందరినీ ఉద్ధరిస్తున్నాం. ఎంతో రాత్రి పవర్లు ఒక 12 కొట్టే కాల్ వచ్చినా మేము దానికి ఆన్సర్ చేస్తాం వితౌట్ మెయిల్ వెళ్ళిపోతుంది. అంటే మా వింగ్లో మొత్తం కలిసేసారు. కానీ ఇప్పుడు బస్సులలో వెళ్తున్నా కదా ఒక చిన్న చూపు సార్ మమ్మల్ని. అరే మీరు కేజీబీవీలా, మీరు ఎస్ఎస్ఏనా, అరే మీరు సెకండ్ సాటర్డే కూడా స్కూల్కి వెళ్తారా మేడం అని ఒక చిన్న. మాకు కూడా పీజీలు ఉన్నాయి, డబుల్ పీజీలు ఉన్నాయి, బిఏలు ఉన్నాయి. విత్ ఆన్లైన్ ఎగ్జామ్ ద్వారానే మేము సెలెక్ట్ కావడం జరిగింది విత్ రోస్టర్ పాయింట్ సార్. మా ఆడపడుచులకు మీరు అండగా ఉండాలని ఒకటే సార్. మాకు ఉద్యోగ భద్రత, రెగ్యులరైజేషన్ రావాలి సార్. థ్యాంక్ యూ. జాయిన్ అయింది సార్ మన గురుకులం డిఎస్సిలో. అంటే మేడం అంటే మీ గవర్నమెంట్ కాదా మేడం అని అడిగింది. కాదు అమ్మ ఈ కాంట్రాక్ట్ జీతాలు, నువ్వు గవర్నమెంట్ జాబ్లోకి వచ్చినా అనగానే అయ్యో మేడం మీరు మాకు చదువు చెప్పి కానీ మీకు ఏ భద్రత లేదు, మీరు గవర్నమెంట్ జాబ్ రాదా అని. అప్పుడు కానీ ఇంకా తెలిసి వచ్చింది సార్. అంటే మేము ఇంకా వ్యవస్థలో కాంట్రాక్ట్ వ్యవస్థలోనే ఉండి అంటే మేము విద్యా బుద్ధులు చెప్పిన పిల్లలందరూ గవర్నమెంట్ ఉద్యోగం చెప్పిపోతున్నారు. మాకంటూ ఒక భద్రత లేకుండా మేము ఉన్నామని సార్. సార్ హామీ ఇచ్చింది సార్, చేస్తాడు. ఎట్లన్నా మీరు ఎట్లన్నా రిప్రజెంటేషన్ చేయండి సార్. కంప్యూటర్ ఆపరేటర్లకు 19,000 ఉంటుంది, సిఆర్పీలకు 19,000 ఉంటుంది. టోటల్ మాతో రిక్రూట్మెంట్ అయిన ఏపీలో సార్ ఒకటే నోటిఫికేషన్ తోటి వచ్చినాం. ఏపీలో మాకంటే మెరుగైన వేతనాలు ఉన్నాయి సార్. మళ్ళీ 4 రాష్ట్రాలలో అస్సాం రాష్ట్రంలో బాగా ఇబ్బంది అయిపోయింది సార్. అందుకోసం మాకు ఏదైనా 4 రాష్ట్రాలలో పర్మనెంట్ కూడా చేశారు సార్. మొన్న లేటెస్ట్ అస్సాంలో చేశారు సార్. చాలా థ్యాంక్స్. అది చాలా బాధాకరం. ప్రభుత్వం పర్మిషన్ లేదు.
19 days సార్ 19 days. ఇంకో ఆప్టిమిస్టిక్ గానే ఆలోచిస్తున్నాం సార్. మేము ఎంతమంది వచ్చి మా ఈ సభని నెగిటివ్ గా మాట్లాడినా కూడా మేము దాన్ని స్వీకరించట్లేదు సార్. ఎందుకంటే మేము తెచ్చుకున్న ప్రభుత్వం కదా. ఉంటారు కదా సార్. అయినా మాకు పాజిటివ్ వేలోనే కావాలి. మాకు రేవంత్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి గారు మాటనే కావాలి అంతే పేరున మీకు అందరికీ నమస్కారాలు. గత 10 నిమిషాల నుండి మీ ప్రాబ్లం అంతా కూడా నేను విన్నాను. డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఈ సర్వీసెస్ రెగ్యులరైజ్ చేయడము, తర్వాత రెగ్యులరైజ్ చేస్తే ఈ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ పెన్షన్స్ రెగ్యులర్ లీవ్స్ ఇవన్నీ వస్తాయి. మెయిన్ ఇష్యూ అయితే రెగ్యులరైజేషన్. సో దానికి తప్పకుండా అంటే మీ తరఫున చెప్పడం కాదు, ఒక అంటే పబ్లిక్ అంటే ప్రజాప్రతినిధిగా మీ ముందు నేను తప్పకుండా మీకు ప్రామిస్ చేస్తా ఉన్నాను. డిసిషన్ అనేది గవర్నమెంట్ తీసుకోవాలి, నేను తీసుకునేది కాదు. ఓకే, బట్ పబ్లిక్ రిప్రజెంటేటివ్గా డెఫినెట్లీ అది టేక్ ఇట్ ఇన్ టు ద గవర్నమెంట్ వ్యూలో. ఇప్పుడు ఏంటంటే మనకు ఈ విద్యాశాఖ మంత్రి కూడా మనకు ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి తప్పకుండా రేపు ఎల్లుండి నేను డెఫినెట్ ఒక రిప్రజెంటేషన్ ముఖ్యమంత్రి గారికి ఇవన్నీ డిమాండ్స్ ఇస్తూ తప్పకుండా మీ సమస్యలు తీరేటట్టు నేను 100% ప్రయత్నం చేస్తాను, నా బాధ్యతగా. సో మీరేమి అడగాల్సిన అవసరం లేదు. ఈ ప్రభుత్వం మీది సరే కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు, లేవని కాదు. ఇప్పుడు మనము చూసారు మీరు గతంలో కంటే ఇప్పుడు మనము ఈ టీచర్లకు ప్రమోషన్ ఇవ్వడం కానీ, వాళ్ళని కొత్తగా రిక్రూట్మెంట్ చేసుకోవడం కానీ, ప్రమోషన్స్ కూడా ఎక్కడ అవకతవకలు లేకుండా చేసుకున్నాము. చాలా 15 ఏళ్ళ నుండి ప్రమోషన్స్ లేకుండా వాళ్ళకి చేస్తాము, కొత్తగా రిక్రూట్మెంట్ చేస్తాము. ఇప్పుడు స్కూల్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి. ఈవెన్ ఇప్పుడు మనకి పిల్లలకి చదువుకున్న పిల్లలు అక్కడ పేదవాళ్ళని చెప్పి వాళ్ళకి కూడా మెచ్చార్జీలు పెంచడము. సో ఇవన్నీ చేస్తూ ఉన్నాం. అంటే ఓరియంటేషన్ ఆఫ్ ద అంటే గవర్నమెంట్ మీకు అందరూ కూడా తెలిసి బెటర్ చేంజ్ అవుతూ ఉన్నాం. స్కిల్ యూనివర్సిటీ కానీ మనకి జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్ ఇంప్లిమెంట్ చేయాలని, తర్వాత స్పోర్ట్స్ పిల్లలు కూడా తప్పుదారు పడకుండా డ్రగ్స్ కానీ ఇవన్నీ పోకుండా మనం డైవర్ట్ చేయాలనే గవర్నమెంట్ థింకింగ్ ఒక పాజిటివ్ థింకింగ్ ఉంది. అందరూ మన పిల్లలే అని. ముఖ్యంగా ఇంకా మీకు మహిళలకైతే మీకు అందరూ కూడా తెలుసు, ఈ ఇందిరమ్మ రాజ్యంలో మన అన్ని బస్ ఫ్రీ కానీ ఇంకా ఏదో అన్ని కార్యక్రమాలు మీకు తెలుసు కదా. I don't want to go into that. కానీ ఇప్పుడు ఈ సమస్య మరి అంటే నాకు ఎగ్జాక్ట్లీ టెక్నికాలిటీ ఇలా నాకు ఎందుకు వై ఇట్ ఈస్ గెటింగ్ డిలేడ్ అనేది తెలియదు. కాబట్టి నేను మీ తరఫున ఒక రికమెండేషన్ నేను ఇస్తాను, ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాను. తప్పకుండా ఇది ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా 19,000 మంది ఉద్యోగులకు సంబంధించిన ఇష్యూ కాబట్టి మరి దీన్ని తప్పకుండా సాల్వ్ చేస్తారని పాజిటివ్ దృక్పథంలో మనం ఉంటాం. మీరేం ఎడ్యుకేషన్ చేసే అవసరం లేదు, అంటే ఏమంటారు అన్హ్యాపీ ఫీల్ కూడా ఇక్కడ ఫ్రస్ట్రేషన్ అవసరం లేదు. డెఫినెట్గా గవర్నమెంట్ ఈజ్ విత్ యూ. సో దీనికి కొంచెం టైం పడవచ్చు. సో నేను అది కాంటాక్ట్ ఒక వారం రోజుల్లో అంటే రేపు ఎల్లుండా ముఖ్యమంత్రి గారిని కలిసి తప్పకుండా మీ తర్వాత రిప్రజెంటేషన్ నుంచి మాట్లాడుకొని నేను చెప్తాను. అంటే మీ ఆర్గనైజేషన్ ఇప్పుడు స్టేట్ లెవెల్లో ఉంది కదా, వాళ్ళతో అవసరం ఉంటే మరి పిలిచి దీన్ని ఎట్లా సాల్వ్ చేద్దామన్న దాని మీద తప్పకుండా కృషి చేస్తాను. మీరు అందరూ కూడా అంటే ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లమ్ సాల్వ్ కావాలంటే కొంచెం టైం పడుతుంది. నేను ఏమంటాను అందుకే నేను ఎందుకు మీకు 100% ప్రామిస్ ఎందుకు చేయలేకపోతున్నానంటే ఇది నా డిసిషన్ నేను తీసుకోలేను. ఎందుకంటే ఇది నేను తీసుకునే డిసిషన్ కాదు, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ తీసుకోవాలి. దానికి ముఖ్యమంత్రి గారు ఇన్ఛార్జ్గా ఉన్న ఎడ్యుకేషన్ మినిస్ట్రీ కాబట్టి మరి ముఖ్యమంత్రి గారు చూసి కన్సర్న్ అథారిటీకి నేను తీసుకెళ్తాను. మీ తరఫున ఒక పబ్లిక్ లిమిటెడ్గా డెఫినెట్గా నేను కూడా ఫైట్ చేస్తాను. ఎందుకంటే ఇదంతా కూడా న్యాయమైన కోరికలే ఉన్నాయి. మీరందరూ కూడా కష్టపడి మరి పిల్లలకు చదువు చెప్పి మన భావి భారత పౌరులను తయారు చేసినటువంటి మీ శ్రమ ఎట్లాగో డెఫినెట్గా తెలంగాణ ప్రభుత్వం గుర్తిస్తుంది. దాంట్లో ఏమి నిరాశ తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పి సందర్భంగా కోరుకుంటూ మరి మీ దగ్గర సెలవు తీసుకుంటాం. 99% ఎందుకంటే ఎందుకు చెప్తున్నా అంటే మీరు అంతా అంటే మా వాళ్ళు వీళ్ళందరూ తర్వాత ఒకటి ఏంటంటే న్యాయమైన కోరికలు ఉన్నాయి.
మీరందరూ తరలించారు కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు వచ్చింది. సార్, ఈ ఎస్ఎస్సీని పెట్టిందే కాంగ్రెస్ ప్రభుత్వం. రాజీవ్ విద్యా మిషన్ పేరు కోసం నాకు ఉద్యోగాలు ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ 2012లో జాయిన్ అయ్యాను సార్. అందుకే నేను ఏమంటున్నానంటే తప్పకుండా మనం పాజిటివ్ యాటిట్యూడ్ పోదాం. మేనిఫెస్టోలో పెట్టిండ్రు. అప్పుడు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ప్రామిస్ చేసిండ్రు, చాలా మంది మంత్రులు చేసిండ్రు. అదే అందుకే అంటాను ఏమంటారంటే ఇప్పుడు నాకు తెలిసి సమ్ ప్రాబ్లం ఏదో ఉంటుంది టెక్నికల్, లేకపోతే ఇంతమంది మనం ఇప్పుడు 60,000 మంది మనం రిక్రూట్ చేసుకున్నాము, ఎవరికో మంది ఎన్నో చేస్తున్నాం కదా. మొత్తం ఓవరాల్ ఇప్పుడు 1 year మనం దగ్గర 60,000 మంది మనం రిక్రూట్ చేసుకున్నాము. దట్ ఎడ్యుకేషన్ ఈజ్ అ టాప్ ప్రయారిటీ గవర్నమెంట్కు. ఇప్పుడు మనం చూస్తాం యూనివర్సిటీ రెగ్యులర్ ఏదైనా రీసెర్చ్ చేస్తున్నాము, మనకి పీఈటీలను కానీ మన అందరూ కూడా ఎంఈఓలను మొత్తం కూడా ప్రతి స్కూల్లో మనం అంతా రెగ్యులర్గా చేస్తున్నాం. ఇప్పుడు సో మీకు వచ్చేసరికి మరి ఏందన్నది నేను అంటే మా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాను, తప్పకుండా సాల్వ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము, ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తాము, తప్పకుండా తొందరగా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి చెప్తాము. సానుకూలంగా ఉంటుందని చెప్పి అందరూ ఉన్నారు కానీ ఎక్కువ మంది మహిళలు సార్ అంటే మహిళలు ఉన్నాయని అన్ని విభాగాల్లో డిఓ ఆఫీస్లో ఉన్న కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, ఎంఈఓ ఆఫీసులలో, క్లస్టర్ లెవెల్, స్కూల్ లెవెల్ ఇట్లా మొత్తం ఉన్నారు సార్. అయితే ఇంకో కాబట్టి మేము మీ దగ్గరనే ఎమోషనల్ అయినాం సార్. ఆ నమ్మకం తెలుసు సార్, మీరు డాక్టర్ హోదాలో ఉన్నారు. ఎడ్యుకేషన్ ఒక ఇంపార్టెన్స్ ఎంత ఉంటుంది పిల్లలకు, మరి సమాజానికి ఎడ్యుకేషన్ ఎంత ముఖ్యమని నాకు తెలుసు. ఈ ప్రభుత్వం కూడా ఎడ్యుకేషన్ కి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. మనం చూసిన గతంలో ఎప్పుడు కూడా 10,000 కోట్లు దాటేది కాదు, ఇవాళ 22,000 కోట్లు మనం ఎడ్యుకేషన్ పెట్టుకున్నాము. అంటే 12% ఆఫ్ ద బడ్జెట్ మనం ఎడ్యుకేషన్ పెడుతూ మన పిల్లలని, మన పిల్లలు బాగా చదువుకుంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్ మన ఫ్యూచర్ అది కాంపిటీషన్స్ ఉంటే నేషనల్ లెవెల్లో ఉంటే వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి అన్నది ముఖ్యమంత్రి గారు ఒక టార్గెట్ కూడా ఇస్తున్నారు. ఎడ్యుకేషన్ మీద పెట్టిన ఖర్చు అది ఎక్స్పెండిచర్ కాదు, అది ఇన్వెస్ట్మెంట్ అని. పిల్లలదు సార్ ఒక్కసారి సార్